ప్రభునామునకు స్తుతియు మహిమయు కలుగునుగాక. ఈ యొక్క వాక్య ధ్యానము మనం చేస్తున్నప్పుడు దయతో నా మాటను మీరు విని మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరచి నాతో పాటు వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకనగా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్య ధ్యానము కనుక మనము ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని విని దీనిలో ఉన్న సారాంశం తెలుసుకుంటే మనకెంతో మంచిది కనుక మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యంలో ఉన్న విషయాలను గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు పలికితే మాకు క్షేమమయ్యా. నీ యొక్క ఉద్దేశ్యములు వాక్యములు ఏమై ఉన్నవో అది తెలుసుకుని నాయన దాని ప్రకారం నడుచుకున్నట్టు నాయన మాకెంతో భాగ్యము కనుక నా ప్రభా దేవా నాయన తండ్రి, ఈ వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మదేవ నీవే సహాయము దయచేసి ఈ వాక్యము ద్వారా అనేక మందితో మీరు మాట్లాడమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యోబు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం ఒక్కసారి. జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. జీవరాశుల యొక్క ప్రాణము మరియు మనుష్యుల యొక్క ఆత్మలు ఆయన వశములో ఉన్నాయట. ఇక్కడ గమనిద్దాం, వాక్యములో మనుష్యుల యొక్క ఆత్మలు ఆయన వశములోనున్నవి. ఇక్కడ కొంతమందికి మాత్రమే, లేదంటే ఒక జాతికి మాత్రమే, లేదంటే ఒక వర్గానికి మాత్రమే, లేదంటే క్రైస్తవులకు మాత్రమే అని ఇక్కడ చెప్పబడలేదు. ఆ విధముగా ఎక్కడ కూడా చెప్పబడలేదు. అందరికీ కూడా చెప్పబడినటువంటి రీతిగానే అందరి మనుష్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మానవాళి, ప్రపంచంలో ఉన్న సమస్తమైన మానవాళిని ఉద్దేశించి చెబుతున్నటువంటి వాక్యాలు ఇవి. కనుకనే మనుష్యులందరి యొక్క ఆత్మలు తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నవేని ఈ యొక్క వాక్యము చెప్తూ ఉన్నది. అయితే ఒక శరీరమును ఏ విధముగా విభజించవచ్చు అంటే 3 భాగాలుగా మనం విభజించవచ్చు శరీరమును. అదేమనగా శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిపితేనే మనుష్యుడిగా, ఒక జనాంగముగా, ఒక ప్రజగా ఉంటారు. ఎప్పుడైతే ఆ ప్రాణము ఆ యొక్క శరీరములోంచి పోతుందో వాళ్ళను మరణించినటువంటి వారు అని పిలుస్తూ ఉంటారు. అందుకనే ఎప్పుడన్నా మరణ వార్త మన యొద్దకు వచ్చినప్పుడు మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ తీసుకుని వచ్చారా అనేటువంటి ఒక ప్రశ్న వేస్తారు. ఎందుకనగా ఆ యొక్క జీవము లేకపోతే ఆ రకమైనటువంటి మాటలను మనం వినవలసి వస్తుంది. ఎందుకనగా ఆ శరీరములో ఎప్పుడైతే ప్రాణము పోయిందో ఆ శరీరానికి విలువ ఉండదండి. అయితే ఆత్మ గురించి మనం మాట్లాడదామండి. ఆత్మకు చావు లేదు. అందుకనే ఆ ఆత్మలకు తండ్రి అని చెప్పేసి ఇక్కడ కూడా మన వాక్యములో చూస్తూ ఉన్నాం. చూడండి, మనుష్యులందరి ఆత్మలు ఆయన వశములోనున్నవి, మనుష్యులందరి ఆత్మల తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవాది దేవుని యొక్క ఆధీనంలో ఉన్నవని కూడా వాక్యము సెలవిస్తున్నది. మనలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ అంటే ప్రజలందరికి వెడల, ప్రజలందరి గురించి, జనాంగం అందరి గురించి వారిలో ఉన్నటువంటి ఆత్మ ఆ తండ్రి పెట్టినది. అది నమ్మినా నమ్మకపోయినా, దానిని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యం. దీనిలో ఎక్కడ కూడా ఆలోచించవలసినటువంటిది కానీ, లేదంటే దీనిలో ఎక్కడ కూడా అబద్ధము కానీ దీనిలో లేదు. అది స్పష్టమైనటువంటి సత్యం. అది ప్రతి ఒక్కని యొక్క ఆత్మ దేవుని యొద్ద నుండే వస్తుంది. అది మరలా అది దేవుని యొద్దకే తిరిగి వెళ్ళాలి. ఎందుకనగా ఎక్కడి నుండి వచ్చినదో అక్కడి నుండి మరలా తిరిగి వెళ్ళాలి. అయితే చూడండి, సంఖ్యాకాండములో కూడా ఒక వాక్యం ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. అది మనం ఒకసారి ధ్యానం చేద్దామండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమస్త మానవుల ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవా, అధికారి అయినటువంటి దేవా అని ఇక్కడ మోషే పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషేకి బాగా తెలుసండి
తండ్రి అనేటువంటి దేవుని గురించి బాగా తెలుసు గనక సమస్తమైనటువంటి మానవాళిలో ఉన్నటువంటి ఆత్మలకు తండ్రి ఆయనే అని మోషేకు తెలుసు కనుక ఆ రీతిగా సంబోధిస్తూ దేవునితో మాట్లాడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమస్తమైన ఆత్మలకు ఆయనే దేవుడుగాను, ఆయనే తండ్రిగాను, ఆయనే మరి అధికారిగాను, ఆయనే సమస్తము కలిగి ఉన్నటువంటి వాడు గనక మోషే ఆ రీతిగా పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క వశములోనున్నవి. ఆ ఆత్మ మనకు అనుగ్రహించిన తర్వాత, ఆ యొక్క మరణము మన జీవితాల్లో సంభవించిన తర్వాత ఆత్మ తిరిగి ఆ దేవుని వద్దకు వెళుతుందని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో ఉంటుంది. మన్నైనది తిరిగి మరలా మన్నుకు చేరును, ఆత్మ దానిని దయచేయి వాని వద్దకు వెళుతుంది అని ఉంటుంది. అది దయచేసింది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని వద్దకు మరలా ఈ మనుష్యులలో ఉన్నటువంటి ఆత్మ మరలా తండ్రి వద్దకు వెళుతుంది. అయితే అది ఎలా వెళ్తుంది, ఏ రీతిలో వెళ్తుంది, ఎలాంటి పరిస్థితులలో వెళ్తుంది, అసలు అది వెళ్తుందా లేదా తండ్రి వద్దకు అనేటువంటిది మనం వాక్య ప్రకారము ధ్యానిద్దామండి. అయితే మరి ఈ యొక్క మాటను కూడా మనము ఆలోచిస్తూ ఉంటుంటే, మరి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి కూడా ఆ ఆత్మను మరి అనుగ్రహించి ఈ లోకమునకు నరుడిగా పంపించి ఉన్నారు. అందుకనే మరి కీర్తన గ్రంథము 90వ అధ్యాయములో కూడా నరులారా తిరిగి రండి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చనిపోయినప్పుడు జనరల్గా ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటారు, నరులారా తిరిగి రండి అని. మరి ఆ పలికినటువంటి వాక్యాన్ని బట్టి దేవాది దేవుడైనటువంటి కుమారుడు, తన జగతైక కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకమునకు నరుడుగా వచ్చి ఆ యొక్క దేవుని యొక్క ఆధీనము ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ యొక్క లోకములో జరిగించి మరలా ఆయన మరణించి తిరిగి మరలా ఆయన ఆత్మను ఆ తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగం మనకు ఏమి అర్థమవుతున్నది, లేదంటే ఏమి వాక్యము మనకి జ్ఞాపకం వస్తున్నది? సిలువలో ప్రభుల వారు పలికినటువంటి 7వ మాట మరియు ఆఖరి మాటగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అదేమనగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. నరుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య మరలా ఏ రీతిగా ఆత్మను తండ్రికి అప్పగించారో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకనగా దేవుడు చేస్తేనే మనుష్యులైనటువంటి మనం అందరం కూడా చేస్తాం. ముందుగా ఆయన పాటిస్తేనే మనమందరం కూడా అది పాటించడానికి అవకాశం ఉంటుంది. కనుకనే ఆ విధముగా ఈ లోకములో ఆయన ఉండి మరి ఆ యొక్క అదే విధముగా మరి ఆయన తండ్రి యొక్క మరి ఆజ్ఞల మేరకు ఆయన ఇక్కడ జీవించి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చి ఆయనను మహిమపరిచి మరలా ఆ యొక్క శిలువ మరణాలు భయంకరమైనటువంటి ఆ శోధనను, వేదనను, అవమానమును, బాధను అనుభవించి మరి మరణిస్తూ ఆ పలికినటువంటి మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నానని. మరి ఇలాగే పలికినటువంటి ఒక వ్యక్తిని కూడా మన అపోస్తుల కార్యములో చూస్తాం. ఒకసారి అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, ఆకాశం వైపు తేరి చూడడం అంటే క్షుణ్ణముగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి చూచి, అదనమాట తేరి చూడడం అంటే. తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచుచున్నానని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ మాట చెప్పారండి. తేరి చూసి చెప్తూ ఉన్నాడు, ఊరికినే చెప్పినటువంటి మాట కాదు. ఇక్కడ స్టెఫను తేరి చూచి ఇక్కడ యేసు ప్రభుల వారు తండ్రి యొద్ద ఆయన కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి వాడుగా నేను చూస్తూ ఉన్నానని చెప్పినప్పుడు వారు మండిపడి అతని మీద రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చనిపోయేటువంటి ముందు పలికినటువంటి స్టెఫను మాట ఇక్కడ చూద్దామండి ఒక్కసారి. ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనితో రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను.
ఈ యొక్క స్టెఫను మాటలలో మనం గమనించవలసింది ఏంటంటే, యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట మరియు చివరి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ స్టెఫనును హింసిస్తున్నటువంటి వారిని క్షమించమని అడిగాడు. రెండవదిగా మరి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, స్టెఫను యేసు ప్రభుల వారికి ఆత్మ అప్పగించినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి అది ఎలాగూ ఎందుకు యేసు ప్రభుల వారికి స్టెఫను యొక్క ఆత్మను అప్పగించారని మనము గమనిస్తే ఇక్కడ చూద్దామండి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభుల వారి లోకములో ఉన్నప్పుడు పలికినటువంటి మాట. ఆయన దేనికి మార్గము అని అంటే, ఈ ఆత్మలకు కూడా ఒక మార్గం. ఆయన యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి వాక్య ధ్యానం ఒక్కసారి చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకొనుటకు కూడా నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది తిని. చూసారండి ఎంత అద్భుతముగా స్పష్టముగా యేసు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందుకున్నాను, ఈ అథారిటీని నేను పొందుకున్నాను నా తండ్రి వలన. ఎందుకంటే తండ్రికి అనుగుణముగా తండ్రి చెప్పినటువంటి మాటను జవదాటకుండా ప్రతిదీ కూడా తండ్రికి ప్రార్థన చేసి ప్రతిదీ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆజ్ఞను ఆయన పొందుకున్నారు. అదేమనగా మధ్యవర్తిగా ఆ యొక్క యేసు ప్రభులు వారు ఉండి ఎవరైతే ఆత్మలను ఆ యేసు ప్రభులు వారికి అందజేస్తారో ఆ ఆత్మలను తీసుకుని మరలా ఆ తండ్రి వద్దకు పెట్టుట ఆ యొక్క యేసు ప్రభులు వారి యొక్క బాధ్యత. ఎందుకనగా ఆయన మధ్యవర్తిగా ఉన్నారు. అంతకుముందు ఏంటి, యేసు ప్రభులు వారు ఆ యొక్క ఆత్మను అప్పగించుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభులు వారు లోకములోనే ఉన్నారు. మానవుడుగా దేవుడుగా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఉన్నారు. అప్పుడైతే మధ్యవర్తి లేడు. యేసు ప్రభులు వారు మరణించిన తర్వాత ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు గనక మనందరి ఆత్మల గురించి, మనందరి నిమిత్తము, మనందరి జీవితాలలో ఉన్నటువంటి సమస్తమైన కష్టాలు ఇబ్బందుల గురించి మధ్యవర్తిగా ఆయన మనవి చేస్తూ తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్నటువంటి వాడు. ఆయన మనందరి నిమిత్తం మొరపెట్టేటువంటి విధముగా మనందరి నిమిత్తము మరి తండ్రి యొక్క ప్రేమను కనపరచమని అడిగేటువంటి ప్రభువుగా యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నారు మధ్యవర్తిగా. కనుకనే స్టెఫను మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారికి ఆ యొక్క ఆత్మను అప్పగించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆత్మను అప్పగించటం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఎందుకనగా ఆత్మ మనం ఇచ్చినంత మాత్రాన తండ్రి తీసుకుంటాడా లేదా అనేటువంటిది మనకి ఒక గ్యారంటీ లేదు. ఎందుకు లేదో వాక్యానుసారంగా మేము వివరిస్తాను. చూడండి, మనమందరము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలా మరణిస్తాము అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలండి. మనం ఏదో ఒక రోజున మనం మరణించవలసినటువంటి వారముగా ఉన్నాము కదా అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. కానీ మరి మరణించినటువంటి నా యొక్క మరి జీవితము లేదంటే మరణిస్తున్నటువంటి నా శరీరములో నుండి నాలో ఉన్నటువంటి తండ్రి దయచేసినటువంటి ఆత్మ తండ్రి యొద్దకు వెళుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇది నేను ఎంతో ప్రభు యొక్క ప్రేరేపణతో పలుకుతున్నటువంటి మాట. నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని యొక్క సేవకురాలుగా మీకు మనవి చేస్తున్నటువంటి మాట ఇది. ఒక్కసారి మనము ఈ ఆలోచన ఖచ్చితంగా కలిగి ఉండాలి. నేను మరణించిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండకపోతే చాలా డేంజర్లో మనం ఉన్నట్టే లెక్క, చాలా ప్రమాదములో మనం ఉన్నట్టు లెక్క. ఎందుకనగా మరలా నేను చెప్తున్నాను, ఆత్మకు మరణము లేదు. శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మ ఐదర్ పరలోకములో ఉన్న ఉండాలి లేదా నరకములో ఉన్న ఉండాలి. పరలోకములో కూడా ఆత్మకు మరణము లేదు, అలాగే నరకములో కూడా ఆత్మకు మరణము లేదు.
ఎన్నటన్నిటికీ ఆత్మ జీవింపచేస్తుంది. అందుకనే ఆ యొక్క ఆత్మ నరకములోనికి వెళ్లకుండా ఉండాలని ఆ భయంకరమైనటువంటి శోధనకరమైన వేదనకరమైనటువంటి అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి స్థలమునకు నీవును నేనును వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశముతోనే కుమారుడిని ఈ లోకానికి పంపించున్నారు. చూసారండి, దానిలో ఎంత ప్రేమనో అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. అందు నిమిత్తమే ఆ యొక్క కుమారుడిని ఈ లోకానికి పంపించారు. ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన యాగము, ఆ చేసిన త్యాగాన్ని మన జీవితంలో అది వేస్ట్ అయిపోతే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరొకసారి మీకు చేతులు జోడించి నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాలి. నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఈ ప్రశ్న నీలో లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావనే లెక్క. చూడండి దేవుని బిడ్డలారా, నీ ఆత్మను అప్పగించేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. కానీ చాలామంది మరణిస్తూ ఉంటారండి. ఇప్పుడు మరీ మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మనందరి జీవితంలో అకస్మాత్తుగా ఒకవేళ మరణం వస్తే మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. మన ఆత్మ ఎక్కడికి వెళుతుందనే ప్రశ్న మనం వేసుకోవాలి. అంటే మన ఆత్మ తండ్రి వద్దకు వెళుతుందా లేదా అనేటువంటి బేరీజు మనం వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకుంటామంటే మన జీవిత విధానం ఎలా ఉన్నదని మనలను మనం ప్రశ్నించుకుంటేనే, మనం ఎలా జీవిస్తున్నాం, ఏ రీతిగా మాట్లాడుతున్నాం, ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాము ఇతరులతో కానీ కుటుంబంలో కానీ అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే, నీతి క్రియలు మనం జరిపిస్తూ ఉంటుంటే అప్పుడే మాత్రమే మన ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది దేవుని బిడ్డలారా. ఈ రీతిగా మరణించేటువంటి వారు చాలామంది ఉన్నారు. లేదంటే ఉట్టిగా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానంటే ఆ మాట ఒకవేళ ఆయన వద్దకు కూడా వెళ్ళదేమో. ఆ మాట ఆయన వద్దకు వెళ్లకుండా ఉంటే ఆ మాటను అపవాది విని వచ్చి నీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది దేవుని బిడ్డలారా. గమనించండి వాక్యాన్ని మీరు. ఆ మాట ఇక్కడే ఉండిపోద్ది. ఎప్పుడైతే నీ జీవిత విధానము ఆయనకి ఇంపుగా ఉంటేనే నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థన, అయ్యా నా ఆత్మను తీసుకో ప్రభు అని చేసే ప్రార్థన కానీ, ఒకవేళ ఆ ప్రార్థన చేయకుండా కూడా మరణించేటువంటి పరిస్థితి ఉంటే ఆత్మను తీసుకునేటువంటి పరిస్థితి కానీ అప్పుడే ఉంటుంది దేవుని బిడ్డలారా, అప్పుడే ఉంటుంది. దానిలో ఆ విషయం కూడా స్పష్టంగా వ్రాయబడిన వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి చదువుదామండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున. క్రియలు అంటే వాళ్ళు చేసేటువంటి పనులు, వారు మాట్లాడేటువంటి మాటలు, వారు జీవిస్తున్నటువంటి విధానం, దాని ప్రకారం ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. అలాగే సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు, మంచి క్రియలు మీరే ఆలోచించుకోండి. మంచి క్రియలు అంటే నేను ఎలా మాట్లాడుచున్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను ఇతరుల గురించి, పాపము అంటకుండా నేను ఎలా జీవిస్తున్నాను నా జీవితంలో, దోషమును అంటకుండా నా జీవితం నేను ఎలా జీవిస్తున్నాను. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను ఓపికగా చేయిస్తే సరిపోదండి. ఇక్కడ అదే చెప్తుంది వాక్యం, నేను చెప్తున్న మాట కాదు. సత్క్రియలు ఖచ్చితంగా చేయాలి. జీవిత విధానం అంతా వచ్చేస్తుంది సత్క్రియ అంటే. మాట్లాడే మాట అవనండి, జీవించే విధానం అవనివ్వండి, ఆలోచించే విధానం అవ్వండి, ప్రవర్తించే విధానం అవనండి, ఏదైనా సరే అదంతా కూడా సత్క్రియల కింద వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మహిమను వెతకాలట, ఘనతను వెతకాలంట, అక్షయతను వెతుకు వారికి. చూసారండి, ఉట్టిగా సత్క్రియలు చేసేస్తే సరిపోదని అనుకోబాకండి. ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నటువంటి మాటలను దయతో ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సత్క్రియలు ఒక్కటే చేస్తే సరిపోదు. మీరు ఇక్కడ ఏం మహిమను వెతకాలంట, దేవుని మహిమను వెతకాలంటండి. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? మన క్రియల ద్వారానే మహిమపరచబడతాడు. అదేగా యోహాను సువార్తలో కూడా చెప్తున్నారు, నిన్ను బట్టే నేను మహిమపరచబడతాను, నాతో అంటగట్టబడి ఉండండి. మీరు గనక ఆ రీతిగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు, నేను మహిమపరచబడతానని యేసు ప్రభులు వారు తెలియజేసినటువంటి మాట.
ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఈ లోకములో మనం బ్రతుకుతామో, ఆయన బిడ్డలముగా మనం పేరు సంపాదించుకుంటామో, అప్పుడు ఆ దేవుడు మహిమను వెతికేటువంటి వారముగా ఉంటాం. దేవుడు అప్పుడు మహిమ పరచబడతాడు మన జీవితాల ద్వారా. ఇతరులు చెప్పాలి, వారు దేవుని నమ్ముకున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు, ఈ రీతిగా దేవుని సాక్షులుగా బ్రతుకుతున్నారని ఇతరులు చెప్పినప్పుడు మన ప్రవర్తన, మన జీవితము ద్వారా తండ్రి మహిమ పరచబడతాడు. అందుకనే ఆయన మహిమను వెతకాలంటే మనము ప్రయత్నాలు చేయాలి. ఆయన మహిమను వెతకాలి, ఆయన ఘనతను వెతకాలి. అగైన్ ఆయన ఘనతను వెతకడం అంటే ఆయనకు స్తుతులు అర్పిస్తూ ఉండడమే, స్తోత్రాలు అర్పిస్తూ ఉండడమే, ఆరాధిస్తూ ఉండడమే. ఆ ఘనతను మనం వెతకాలండి. తర్వాత అక్షయతను క్షయమైనటువంటిది కానిది మనం వెతకాలి. క్షయమైనది ఏంటి? ఈ లోకములో ఉన్న సమస్తము క్షయమైనవి. అన్ఫార్చునేట్గా చాలామంది ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని వెతుకుచు పరుగులెడుతూ సమయము లేకుండా దేవుని యొక్క నామమునకు అవమానం తీసుకుని వస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా చెప్పుకుంటూ బ్యాప్టిజాలు తీసుకుంటూ దేవుని మందిరానికి దూరమయ్యేటువంటి వారు ఉన్నారు, ప్రార్థనలకు దూరమయ్యేటువంటి వారు ఉన్నారు, వాక్య ధ్యానానికి దూరమైనటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క ప్రిన్సిపల్స్ లేదంటే ఆ యొక్క ఆచారాలు చేస్తూ వారు భక్తిగా ఉంటున్నారేమో అనుకుంటున్నారు అంతే. దేవుని బిడ్డలారా, స్పష్టముగా అక్షయతను వెతకాలి. మనము అక్షయతను వెతకడం అంటే పైనున్న వాటిని వెతకటమే. క్షయమైన వాటి గురించి నువ్వు పరుగులెట్టద్దని వాక్యం తెలియజేస్తున్నది. క్షయమైనటువంటి వాటిని గురించి నీ యొక్క సమయము, నీ యొక్క శక్తి, నీ యొక్క సమస్తాన్ని వెచ్చించొద్దని వాక్యము తెలియజేస్తున్నది. ఈ లోకములో మనం జీవిస్తున్నటువంటిది ఒక పరీక్ష. దేవుని బిడ్డలారా, జీవితము అనేటువంటిది ఒక పరీక్షలో మనం నెగ్గాలి. సత్క్రియలు చేయొచ్చు. ఆయన ఘనతను, ఆయన మహిమను, అక్షయతను మనం వెతికితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఉందండి స్పష్టముగా, అట్లాంటి వారికి నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. వాక్యం చెప్తున్నదండి, నేను చెప్తున్నటువంటి మాట కాదు. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. అలాంటి వారికే నిత్య జీవం ఇస్తాం. అలాంటి వారే తండ్రిని, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ప్రార్థన చేసినప్పుడు అది అంగీకరించబడుతుంది. అలాంటి వారు కాకుండా ఇష్టానుసారంగా బ్రతుకుచు దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఆచారాలు అవన్నీ చేస్తూ దేవునిని పక్కన పెట్టేసేసి దేవునికి ఇష్టమైనది ఏంటనేది ఆలోచించుకోండి. ఇష్టానుసారమైన మాటలు, ఇష్టానుసారమైన క్రియలు, ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉంటుంటే ఖచ్చితంగా మన ఆత్మ నరకానికి వెళ్తాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ రీతిగా గనక జరిగితే నీ ఎడల నీ తండ్రి చేసినటువంటి ఆ శిలువ త్యాగము వ్యర్థమవుతుందేమో ఆలోచించుకో. నీ గురించి దేవుడు చేసినటువంటి ఆ యాగము వ్యర్థమవుతుందేమో ఆలోచించుకో. మన ఆత్మలను దేవుడు అంగీకరించేటువంటి విధముగా మన జీవితాలు ఉండాలండి. దేవుడు రాకడకి త్వరలో ఉన్నది. ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా నెరవేర్చుట ప్రారంభమైనవి. ఇంతలోపు ఒకవేళ మనకు మరణం సంభవిస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ప్రశ్న మనం అందరం కూడా వేసుకోవాలండి. నేను వేసుకోవాలి, మీరు కూడా వేసుకోవాలి. మరొకసారి నేను తెలియజేస్తున్నాను, దేవుని బిడ్డలారా, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? మరలా చెప్తున్నాను, రోమీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ప్రతి దినము కూడా మీరు చదివితే మంచిది. దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని వాక్య ధ్యానం చూద్దామండి ఒకసారి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, అంటే దేవుని చిత్తం బాధపడుతూ ఉంటే చాలామంది తప్పులు చేస్తారండి. బాధపడుతున్నటువంటి వారు చాలామంది అపరాధాలు చేస్తూ ఉంటారు. కోపములో, బాధలో తప్పులు చేసేస్తూ ఉంటారు. పేతురు రాసిన పత్రిక ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము ఆ యొక్క చిత్త ప్రకారం బాధపడుచు ఉన్నటువంటి వారు సత్ప్రవర్తన గలవారై, బాధపడినప్పటికీ కూడా సత్ప్రవర్తన కలిగిన వారై, మామూలు ప్రవర్తన సరిపోదండి, సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మలను
సమర్పించగలిగేటువంటి ఆ నమ్మకమైనటువంటి దేవుడు యేసయ్య మాత్రమే, ఆ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సాతాను దాని అనుచరులు అందరూ కూడా అపనమ్మకము కలిగినటువంటి వారే. నీ ఆత్మను తీసుకుని నరకములో పడి నువ్వు కొట్టుకుంటూ ఉండంటే చూసి ఆనందించేటువంటి వారు సాతాను యొక్క దూతలు. అందుకనే ఆ నమ్మకమైనటువంటి తండ్రికే ఆ యేసు ప్రభుల వారు ఆయన ఆత్మను అప్పగించి ఉన్నారు. అందుకనే అసలు సమాప్తం అయిపోయింది అన్న తర్వాత కొంత తెలియనటువంటి వారు ఏమనుకుంటారంటే సమాప్తం అయిపోయిందంటే అంతే 7 మాటలు అయిపోయినాయి అని అనుకుంటారు. కానీ సమాప్తం అయిపోయిందని పలికిన తర్వాత కూడా ఆఖరి మాటగా పలికినటువంటి ఆ మాట యొక్క ఉద్దేశము మనం ఒకసారి గమనిద్దాం. దేవుని బిడ్డారా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఎందుకంటే నీ చేతిలోనే నా యొక్క ఆత్మకు భద్రత, నీ చేతులలోనే నా ఆత్మకు సంరక్షణ, నీ చేతులలోనే నా ఆత్మకు భద్రత. ఎందుకనగా ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్త, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన అటువంటి నమ్మకమైన దేవుడికే మన ఆత్మను అప్పగించాలి. నీ జీవితము సత్ప్రవర్తన కలిగినదై ఆయనకి ఇంపైనటువంటి జీవితం కనుక నువ్వు జీవిస్తే, అంతేకాకుండా అక్షయతను మరియు ఘనతను ఆయన మహిమను మనం వెతికినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మను దేవుడు రిసీవ్ చేసుకుంటారు, సంతోషముగా రిసీవ్ చేసుకుంటారు, ఆనందముతో తీసుకుంటారు. ఒకవేళ ఆ ప్రార్థన చేసే అవకాశం కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే నిద్రలో చనిపోయేటువంటి వారు ఉన్నారు, యాక్సిడెంట్ చనిపోయినటువంటి వారు ఉన్నారు, కార్డియాక్ అరెస్ట్ అయి చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చేమో. అందుకనే ముందుగానే మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ముందుగానే మనం సిద్ధపడాలి. ఈ మాటను మనం అనగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అనగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అంతేకాదు, మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ఆత్మను దేవుడు తీసుకునేటువంటి విధానములో ఉండాలి. ఉట్టిగా ప్రార్థన చేస్తే సరిపోదండి. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభుల వారి గురించి రాయబడిన వాక్యం ఏముందంటే, ఆయన ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఉంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలను యాచనలు చేసినందువలన, విధేయత నేర్చుకున్నందువలన, తండ్రి అయినటువంటి దేవుడికి విధేయత కలిగి ఉన్నందున ఆయన చేర్చుకొనబడెను అని స్పష్టంగా ఉన్నది వాక్యము. అపవాది మనలను నరకములోనికి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశముతోనే బాధలు తీసుకుని వస్తుందండి, కష్టాలను తీసుకుని వస్తుంది. దానిలో కూడా మన సత్ప్రవర్తన గలవారే ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ తండ్రి వద్దకు వెళుతుంది, భద్రమైనటువంటి ఆ యొక్క చేతుల్లోనికి వెళుతుంది, అద్భుతమైనటువంటి ఆ యొక్క భరోసా కలిగినటువంటి చేతుల్లోనికి మన ఆత్మ వెళుతుంది. అది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత చక్కని ఒక మార్గము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మన ఆత్మలను తండ్రి తీసుకునేటువంటి విధానములో, మన ఆత్మలను తండ్రి రిసీవ్ చేసుకునేటువంటి విధానములో మన జీవిత విధానం ఉండాలని మరొకసారి ఈ వాక్యం ప్రకారం మిమ్మలను హెచ్చరిస్తూ, ఈ వాక్యాన్ని పదే పదే మీరు చూసుకుని దీనిలో ఉన్నటువంటి వాక్యాలన్నీ పదే పదే చదువుకుంటూ మీ ఆత్మల గురించి అది ఎక్కడికి వెళ్తుందనేటువంటి ఆలోచన కలిగి ఉండి దాన్ని సరిచేసుకుని ఆ నీ యొక్క ఆత్మ ఆ భద్రము కలిగినటువంటి ఆయన చేతుల్లోనికి మరి వెళ్ళటానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నములో ఆ దేవాది దేవుడే నీకు తోడై ఉండి నిన్ను నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.